పోలింగ్ బూత్కు స్వాగతం. తెలంగాణలో బీజేపీ గురించి మాట్లాడుకున్నాం. 13వ తేదీన జరగబోయే పోలింగ్లో ఏ పార్టీ భవిష్యత్ ఏమిటి అనే దాని మీద మనం చర్చించుకుంటున్నాం. రోజు కాంగ్రెస్ గురించి మాట్లాడడం చాలా అవసరం. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారానికి వచ్చింది తెలంగాణలో. నిజానికి కాంగ్రెస్ అనే పార్టీని ఖతం చేసిన అనుకున్నాడు మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావు. కానీ కాంగ్రెస్ని ఎవరు ఖతం చేయలేరనే విషయం ఆయన ఎందుకు మర్చిపోయినారో, ఎట్లా మర్చిపోయినారో తెలియదు. కాంగ్రెస్ ఫీనిక్స్ పక్షి లాంటిది. చాలా సందర్భాలు చూసినాం మనం కాంగ్రెస్ పరిస్థితి. 82లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పని అయిపోయింది అనుకున్నాం. కానీ 89 నుంచి 94 వరకు మళ్ళీ కాంగ్రెస్ ఉన్నది. ఎన్టీ రామారావును ఓడించింది. మళ్ళీ 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఖతం అయిపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ కాదు. తెలంగాణలో 2019లో కూడా 3 లోక్సభ స్థానాలు గెలిచింది. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్కు ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. ఎందుకంటే ఇండియా కూటమి అవకాశాలు మెరుగవుతున్నాయనే ఒక వాతావరణం ఏర్పడుతున్న సందర్భంలో అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఎన్ని స్థానాలు ఇస్తుంది అనే దాని మీద ఉంటుంది. 2004, 2009 ఎన్నికలప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉండిన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అత్యధిక సీట్లు ఇచ్చిన కారణంగా యూపీఏ 1, యూపీఏ 2 నిలబడ్డాయి. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్కి ఇది ప్రతిష్టాత్మకం. ఎన్ని సీట్లు ఇస్తారనేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రిప్రజెంట్ చేస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 2 స్థానాలు, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, అవి గెలుచుకోవాలి ప్రతిష్టాత్మకం. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్లో చాలా ముఖ్య నాయకులు. ఇవాళ వాళ్ళ పాత నల్గొండ జిల్లా ఆ 2 స్థానాలు 2019లో కాంగ్రెస్ పార్టీవే, నల్గొండ, భువనగిరి. అక్కడి చూస్తే ఖమ్మం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ని ధిక్కరించి ఛాలెంజ్ విసిరొచ్చి మంచి ఫలితం సాధించి ప్రభుత్వంలో ఉన్నాడు. అక్కడ జరిగిన ఈసారి ఖమ్మం సీట్ ఎవరికి ఇవ్వాలనే దాని మీద జరిగిన పోరాటంలో ఆయన విజయం సాధించినట్టే. ఓ పక్క తుమ్మల నాగేశ్వరరావు, ఇంకో పక్క మల్లు భట్టి విక్రమార్క, ఇద్దరు ముఖ్య నాయకులు. భట్టి విక్రమార్క అయితే ఉప ముఖ్యమంత్రి కూడా. వాళ్ళిద్దరు కోరిన అభ్యర్థులకు ఇప్పించలేకపోయినారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడికి ఆ సీట్ దక్కింది. వియ్యంకుడి కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నది. వియ్యంకుడి తండ్రి రామసాయం సురేందర్ రెడ్డి గారు చాలా కాలం కాంగ్రెస్లో ఎంపీగా, ఎమ్మెల్యేగా చాలా పవర్ఫుల్ కాంగ్రెస్ లీడర్గా ఉండినారు. ఆయన కుమారుడే రఘురామరెడ్డి. అక్కడ ఖమ్మం తప్పనిసరిగా శ్రీనివాసరెడ్డి గెలుచుకోవాల్సిందే. ఖమ్మంతో పాటు మహబాద్ కూడా ఆయన పార్టీలుగా ఉన్నట్టున్నాడు, అది కూడా గెలుచుకోవాల్సిందంటే ఇప్పటికీ 6 స్థానాలు అయితే ఖచ్చితంగా గెలవాలి. 7వ స్థానం మల్కాజిగిరి. అది ఎందుకు ప్రతిష్టాత్మకం అంటే 2019 నుంచి 24 వరకు తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు, కనీసం 23 వరకు రేవంత్ రెడ్డి రిప్రజెంట్ చేస్తున్నాడు ఆ కాన్స్టిట్యున్సీని. 2019లో ఆయన కాంగ్రెస్ ఎంపీగా గెలిపొందినాడు అక్కడి నుంచి. కాబట్టి తాను గెలిచిన నియోజకవర్గం దాన్ని పోగొట్టుకోవడానికి లేదు. పైగా మల్కాజిగిరి దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం. దేశం చూపులన్నీ మల్కాజిగిరిలో ఉంటాయి. ఒక దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు బీజేపీలో చాలా ముఖ్యుడిగా ఉన్న ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు అక్కడి నుంచి. కాబట్టి అది కూడా చాలా ప్రతిష్టాత్మకం ఇవాళ రేవంత్ రెడ్డికి, వాళ్ళ పార్టీకి. ఆయన ఇంకా రేవంత్ రెడ్డి గారే
ముఖ్యమంత్రి పదవితో పాటు పిసిసి అధ్యక్ష పదవి కూడా ఆయనకే ఉన్నది. ఎన్నికల వరకు ఆయనతో ఉంటుంది కాబట్టి చాలా ప్రతిష్ట. 7 స్థానాలు తప్పనిసరి గెలవాలి. వీటి మీద ఇంకెన్ని గెలుస్తాం అనే దాని మీద ఇవాళ కాంగ్రెస్ దృష్టి పెట్టాల్సింది. ఎందుకంటే బీఆర్ఎస్ దాదాపుగా అంతరించిపోయినట్టే. పొలిటికల్గా రిలవెన్స్ లేకుండా పోతున్నారు. అంతరించిపోవడం అంటే ఎవరు బాధపడద్దు, కోపం తెచ్చుకోవద్దు. పొలిటికల్ రిలవెన్స్ పోతూ ఉన్నది బీఆర్ఎస్ది. ఈసారి ఎన్నికల్లో కనీసం 2-3 సీట్లైనా గెలవకపోతే పొలిటికల్ రిలవెన్స్ పూర్తిగా పోతుంది బీఆర్ఎస్ది. వాళ్ళు ముందు మెదక్ మీద కొంత హోప్స్ పెట్టుకున్నట్టున్నారు. అక్కడి నుంచి నాగర్ కర్నూలు వైపు పోయినారు. మాదిగా ఈక్వేషన్స్లో అక్కడ గెలవగలం అనుకున్నారు. అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టినామని బహుజన సమాజ్ పార్టీ నుంచి రాజీనామా చేసి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అక్కడ పోటీకి పెట్టినారు కాబట్టి అది కొంచెం ఆశ అనుకున్నారు. ఈ మధ్య కాలంలో అది కూడా మాట్లాడడం లేదు. అక్కడి నుంచి పెద్దపల్లికి షిఫ్ట్ అయింది బీఆర్ఎస్ దృష్టి. పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు. మొన్నటి ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినాడనే సానుభూతి. రెండవది, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో చాలా పెద్ద ప్రాంతం సింగరేణి కాలరీస్. సింగరేణి కాలరీస్లో గతంలో కొప్పులీశ్వర్ ఉద్యోగి కాబట్టి అక్కడ సానుభూతితో పాటు సింగరేణి కాలరీస్ ఉద్యోగులు అంతా ఓట్లు వేస్తారు. అక్కడ మాకు ఇది గెలుపు అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నది బీఆర్ఎస్. అట్లా ఒక్క స్థానం అయినా గెలుచుకోవాలని దీనిలో పడింది బీఆర్ఎస్. కాబట్టి ఇప్పుడు ఏమిటి, కాంగ్రెస్ బీజేపీ ఈ రెండింటి మధ్య, 2 జాతీయ పార్టీల మధ్య తెలంగాణలో రసవత్తరమైన పోరు జరగబోతున్నది. ఇంతకుముందు నేను చెప్పిన లెక్కల ప్రకారం 7 అయితే తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుచుకొని తీరాల్సిందే. ఒకటి ఎట్లాగో మజ్లిస్కు పోతే మిగతా 9లో ప్రస్తుతం బీజేపీ 4 స్థానాల్లో ఉన్నది. ఈ 4 స్థానాల నుంచి బీజేపీ ఎంత పెరుగుతుంది, 3 స్థానాల నుంచి కాంగ్రెస్ ఎంత పెరుగుతుంది, ఎవరెన్ని స్థానాలు గెలుస్తారనేది చాలా ఆసక్తికరమైన విషయం. జూన్ 4న తెలుస్తుంది మనకు. థ్యాంక్ యూ.